హాయ్ అండి. మనం పర్సంటేజ్ టాపిక్‌లని డిస్కస్ చేస్తున్నాం. డిస్కస్ చేసే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ప్రతి మోడల్ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఏదైతే ఉన్నాయో అన్నిటికి గవర్నమెంట్ రంగంలో ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి యూజ్ అయ్యే విధంగా క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనేవి వెరీ షార్ట్ కట్స్‌తో మన ఛానెల్‌లో నడుస్తున్నాయండి క్లాసెస్ అనేవి. డెఫినెట్లీ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఏడో క్వశ్చన్ చూద్దామా. ఏ నెంబర్ increased by 20 to 1/2% gives 98. Find the original value. క్వశ్చన్ ఏంటంటే ఒక నెంబర్ ఉందమ్మా, ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు. ఆ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకో, ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు. ఆ నెంబర్ని ఏం చేశాడంటే 22 అదేందా 22 1/2% అనేది ఇంక్రీజ్ చేశాడు, పెంచాడు. పెంచితే ఏమైంది, కొత్త నెంబర్ వచ్చింది. ఆ కొత్త నెంబర్ ఏమవుతుంది, 98 అయిందంట. అర్థమైందా? క్వశ్చన్ ఇది. ఒక నెంబర్ని, ఏ నెంబర్ మనకు తెలియదు, ఏ నెంబర్ పెంచారో మనకు తెలియదు, కానీ ఒక నెంబర్ని 22 1/2% పెంచితే అప్పుడు మనకి 98 రావడం జరిగింది, 98 వచ్చింది. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత, దీని నెంబర్ ఆ సంఖ్య ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి డైరెక్ట్గా 22 1/2%ని డైరెక్ట్గా మనకి వాల్యూ లేదు. అర్థమైందా? అప్పుడు పర్సంటేజ్ని మన ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే మన దగ్గర ఉన్న వాల్యూని 22 1/2%ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా స్ప్లిట్ చేసుకోవాలి? డైరెక్ట్గా వాల్యూ 10% ప్లస్ 12.5%. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును కదా, 10% ప్లస్ 12 1/2% యాడ్ చేస్తే ఏమవుతుంది, 22 1/2% అవుతుంది. అర్థమైందా? సేమ్ కాన్సెప్ట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 10% అంటే ఫ్రాక్షన్ ఎలా రాస్తావు, 1/10 అని రాసుకోవచ్చు. అదే విధంగా 12 1/2% కూడా మన ఫ్రాక్షన్ లో 1/8 అని రాసుకోవచ్చు అమ్మ. అర్థమైందా? 1/8 అని రాసుకోవచ్చు. ఎలా రాసాము 1/8 అనేది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ప్రతి వాల్యూ గుర్తుపెట్టుకోవాలని చెప్పా. ఎలా చెప్పాం మనం, 1/10 ఎలా రాసా, 100/8. 100/8 అయితే 1/8 వస్తుంది అనమాట. ఆ విధంగా మనం 1/8 రాయడం జరిగింది. ఇక్కడ మనకి 1/8 అనే కాదు, కొన్ని కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఆ వాల్యూస్ ఏంటంటే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/8 అంటే మనకి 1/8 వాల్యూ అంటే 12.5% గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 3/8, 3/8 అంటే డెఫినెట్లీ కూడా మనం 37.5% అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 5/8 అన్న, 5/8 అన్న 62.5% గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 7/8, 7/8 వాల్యూ అనేది 87.5% అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది అని మనం అనిపించవచ్చు. అర్థమైందా? అదే నేను చెప్పా, 1/8 అంటే 100/8 వేస్తే క్యాన్సిల్ చేస్తే మనకి 12.5% వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ 3/8 అంటే 1/3 ఇంటూ 3, 1/3 ఇంటూ 3 అనమాట. 1/3 అంటే మనకు 12.5 తెలుసు. 12.5 ఇంటూ 3 వేస్తే 37.5. అదేవిధంగా 5/8, 5/8 అంటే ఎలా, 1/8 ఇంటూ 5, 1/8 అంటే మనకు 12.5 తెలుసు. 12.5 ఇంటూ 5 62.5. ఇక్కడ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఒక వాల్యూ గుర్తుపెట్టుకుని చాలు. 1/8 వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. 12.5% అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ నుంచి ప్రతి వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 2/8 అంటే మనకు తెలుసు. 2/8 అంటే ఎలా రాస్తాం మనం, 1/4 రాస్తాం. 1/4 అనేది మనకు ఆల్రెడీ తెలుసు 25%. అది దాన్ని గుర్తుపెట్టుకునే అవసరం లేదు. అర్థమైందా? అదేవిధంగా 4/8, 4/8 అంటే 1/2, 1/2 అంటే 50%. అదేవిధంగా 6/8, 6/8 అంటే 3/4, 3/4 అంటే 75%. ఆల్రెడీ మనకు గుర్తున్న వాల్యూసే. ఈ పెద్ద గుర్తు అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకున్న వాల్యూ ఏంటి, 1/8 అనే వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు. 1/8 అంటే 12.5. ఒకవేళ 3/8 అని అనుకో, ఆల్రెడీ మనకు 1/8 అంటే 12.5 కాబట్టి ఇంటూ 3 చేస్తావు. ఇంటూ 3 చేస్తే 37.5 వస్తే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ పెద్ద ఏదో దీని అమ్మాల ఏదో ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ అనేది నేర్చుకోవాలి. అందుకే నేను చెబుతున్నా ప్రతిదీ కూడా. ఇక్కడ నీకు ఏటీకి సంబంధించిన ఫ్రాక్షన్ వాల్యూని ఎలా పర్సంటేజ్లో మార్చాలో చెప్పేశాను. రోజుకు ఒక వాల్యూ చెప్తానమ్మా. ఈ రోజు 8 గురించి చెప్పాను కదా, రేపు 7 గురించి చెప్తా. 7 ఎలా మారుద్ది అని. కాబట్టి మనం ఒక్క వాల్యూ గుర్తుపెట్టుకోండి. 1/8 అంటే 12.5 అనేది బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా వచ్చింది. ఇది 1/10 ప్లస్ 1/8. దీన్ని మొత్తం కూడా ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తాయి అంటే 9/40 అని వస్తాయి.
ఇక్కడ గుర్తుపెట్టుకుని ఆల్రెడీ నేను చెప్పా, ఫ్రాక్షన్లో మార్చేసాం కదా వాల్యూని, పర్సంటేజ్ వాల్యూని మనం ఫ్రాక్షన్లో మార్చాం. అప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ పైన ఉన్న వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. రెండిట్లో ఏది అవుతుందో మనం చెప్పలేం, అర్థమైందా? ఏదైనా అవ్వచ్చు. 40 అనేది ఎప్పుడైనా కూడా ఒరిజినల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. కింద వాల్యూ ఎప్పుడైనా కూడా, కింద వాల్యూ డినామినేటర్ ఉన్న వాల్యూ ఎప్పుడైనా కూడా ఒరిజినల్ వాల్యూ. న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ ఎప్పుడైనా కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అది క్వశ్చన్ మీద ఆధారపడుతుంది. క్వశ్చన్ లో మనకు ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ఇంక్రీజ్ చేస్తాం, డిక్రీజ్ అన్నా డిక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 ఒరిజినల్ వాల్యూ అమ్మా, 40 ఒరిజినల్ వాల్యూ. ఇక్కడ మనకి ఏం చెప్పాడు? ఇంక్రీజ్ 22 1/2%. అంటే 9 అనేది ఇంక్రీజ్ చేయాలి, 40 మీద 9 ఇంక్రీజ్ చేయాలి, అంటే 49 పార్ట్స్. 49 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత చెప్పాడు? ఒక వాల్యూ అనేది 22 1/2% పెంచితే 98 వస్తుంది అన్నాడు. అంటే 49 పార్ట్స్ వాల్యూ అనేది 98 అయితే మనకు ఒరిజినల్ వాల్యూ 40% వాల్యూ, అంటే 40 పార్ట్స్ వాల్యూ, పార్ట్స్ లో చెప్తున్నాను, 40 పార్ట్స్ లో వాల్యూ ఎంత అని మన క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం చూసుకుంటే 49 అనేది 98 లో 2 టైమ్స్ పోద్ది. ఇంకేమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, స్ట్రైట్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 40 ఇటేం లేదు, ఇంకేం క్రాస్ మరి 40 × 2 అనమాట. 40 × 2 వేస్తే మనకి 80 రావడం. అంటే ఒరిజినల్ వాల్యూ 100% వాల్యూ అనేది ఇది ఒరిజినల్ వాల్యూ 80 అనమాట. దీన్ని 22.1/2% పెంచితే 98 రావడం జరిగింది. ఇది క్వశ్చన్. ఈ విధంగా మనం క్వశ్చన్ అడిగే విధానంలో కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ మనం ఈజీగా చేయొచ్చు. కాబట్టి బేసిక్స్ ఇక మనకు తెలియాల్సింది ఏంటి? 22 1/2% ని మనం ఫ్రాక్షన్ లో మార్చుకోవాలి. ఫ్రాక్షన్ లో మార్చుకోవాలంటే 22 1/2 డైరెక్ట్ గా మనకి ఫ్రాక్షన్ వాల్యూ తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం? 22 1/2% ని రెండు విధాలుగా మార్చుకుంటాం. 10% గా, 12 1/2% గా, రెండు రకాలుగా మార్చుకుంటాం. అర్థమైందా? ఈ విధంగా 12 1/2 అంటే 12.5% కదా. అప్పుడు దీన్ని ఫ్రాక్షన్ లో మనం మార్చుకున్నాం. 12.5% అనే ఫ్రాక్షన్ లో ఏంటి? 1/8 అని నేను చెప్పా. ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం చేసేసి అక్కడ నుంచి ఎల్సిఎం తీసుకుని ఈ విధంగా ఒరిజినల్ వాల్యూ మనం కనుక్కోవడం జరిగింది కూడా. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. చదవడం మర్చిపోయానండి. మన మెటీరియల్ కూడా కావాలనుకుంటే, ఎవరైతే పీడిఎఫ్ ఫామ్ రూపంలో కావాలనుకుంటే వాళ్ళు 199 రూపాయలు అనేది వాట్సాప్ ద్వారా, అది ఫోన్పే ద్వారా ఎవరైతే పే చేస్తే ఈ నెంబర్కి డెఫినెట్లీ కూడా వాళ్ళకి నేను నా మెటీరియల్ అనేది కూడా షార్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఏ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్ బై 30%. ఒక నెంబర్ అంట 30% ఇంక్రీజ్ చేసాడమ్మా. 30% ఇంక్రీజ్ చేస్తే అది ఎంత అవుతుంది? 520 బికమ్స్ 520 అవుతుంది, 520 అవుతుంది. దీని నెంబర్ ఈజ్ ఒరిజినల్ వాల్యూ, అంటే 100% వాల్యూ ఎంత? 30% ఇంక్రీజ్ చేస్తే 520 అవుతుంది. అంటే ఇది యాక్చువల్ ఏం చేశాడు? 100 + 30% అంటే 130% వాల్యూ. 520 అనేది 130% వాల్యూ అనమాట. మనకి ఏం చేయమన్నాడు? 100% వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్రాక్షన్ లో మార్చుకున్నాం. అర్థమైందా? ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 30% ని ఫ్రాక్షన్ లో మార్చుకుందాం. 30% ని ఫ్రాక్షన్ లో మార్చుకుంటే ఎంత వస్తాయి అంటే 3/10. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రాక్షన్ లో మార్చుకోవాలంటే 3/10 అని రాస్తాం అనమాట. 3/10 లో ఫ్రాక్షన్ లో మార్చుకుంటే ఎప్పుడైనా కూడా నేను ఏం చెప్పా? పైన ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా డిక్రీజ్ వాల్యూ అవ్వచ్చు లేదా ఇంక్రీజ్ వాల్యూ అవ్వచ్చు, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. కింద ఉన్న వాల్యూ డెఫినెట్లీ కూడా ఒరిజినల్ వాల్యూ అవుతుంది. అదే నేను చెప్పా. అది క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. పైన డిక్రీజ్ వాల్యూ, ఇంక్రీజ్ వాల్యూ. ఇక్కడ మనం చూసుకుంటే పైన చూస్తే మనకి ఏం చెప్పాడు? ఇక్కడ ఇంక్రీజ్ బై 30%. అంటే ఏం చేశాడంటే ఒరిజినల్ వాల్యూని, ఒరిజినల్ యాక్చువల్ మనం ఏం చెప్పావు? 10 పార్ట్స్ అనమాట. 10 పార్ట్స్ ఏం చేశాడు? 3 పార్ట్స్ పెంచాడు, అంటే 13 పార్ట్స్. 13 పార్ట్స్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 520 వచ్చింది. మనకేం చేయమన్నాడు? ఒరిజినల్ వాల్యూ 10 పార్ట్స్ వాల్యూ ఎంత అని మనకు అనుకున్నాడు. ఇక్కడ చూస్తే ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం, లేకపోతే క్రాస్ మల్టిప్లై చేద్దాం. 13 అనేది 520లో 40 టైమ్స్ పోద్ది, అవును కదా. ఇంకా మిగిలింది ఏముంది? ఏం లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై. 10 × 40, 10 × 40 అంటే 400. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? సేమ్ 30% మనం ఫ్రాక్షన్ లో మార్చుకున్నాం 3/10 అని. దాని ప్రకారం ఇంక్రీజ్ వాల్యూ, డిక్రీజ్ వాల్యూ ఎలా అని మనం చూసుకుని ఒరిజినల్ వాల్యూ అనేది మనం ఈ విధంగా కనుక్కోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇవన్నీ కూడా బేసిక్ అండి. ఇవన్నీ కూడా మనకు స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్లీ కూడా పెద్ద పెద్ద సమ్స్ అనేవి మనకు ముందు వెళ్ళేటప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా మనం చూసుకుంటే ఏ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్ బై 41.66% బికమ్స్ 3893. ఒక నెంబర్ అనేది మనకి యాక్చువల్గా ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు, ఆ నెంబర్ మనం కొనుక్కోదు. యాక్చువల్గా 41.66% అనేది పెంచాడమ్మా, ఇంక్రీజ్ చేశాడు. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ వాల్యూ అనేది 3893 అవుతుంది. ఇది యాక్చువల్గా.
అయితే మనకేం చేయమన్నాడు అంటే 100% వాల్యూ. 100% అంటే ఏంటి? ఒరిజినల్ వాల్యూ మనం కనుక్కోమన్నాడు. ఒరిజినల్ వాల్యూ మనం కనుక్కోమన్నాడు అంటే దీన్ని మనం పర్సెంటేజ్‌లో చేయడం కుదరదు కాబట్టి దీన్ని ఫ్రాక్షన్‌లో మార్చుకుందాం. 41.66% ఫ్రాక్షన్‌లో మార్చుకోవాలని డైరెక్ట్‌గా వాల్యూ లేదు. డైరెక్ట్‌గా ఫ్రాక్షన్ వాల్యూ లేదు. మనం ఏం చేస్తామంటే దీన్ని స్ప్లిట్ చేస్తాం. 41.66ని 25% ప్లస్ 16.66% రాసుకోవచ్చు. రెండు యాడ్ చేస్తే 41.66 వస్తుంది. కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 25% అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఏమని తెలుసు? ఫ్రాక్షన్ లో 1/4 తెలుసు. అదే విధంగా 16.66 అనేది కూడా 1/6 యొక్క వాల్యూ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ నేను చెప్తా. ఆల్రెడీ నేను 8 గురించి చెప్పాను కాబట్టి రేపు ఇంకో దాని 2 గురించి, తర్వాత 3 గురించి, తర్వాత 4 గురించి, రోజుకో దాని గురించి చెప్తే ఒకే రోజు చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. ఆ వాల్యూస్ ఎలా వస్తాయి ఏంటనేది ప్రతిదీ కూడా నేను డిస్కస్ చేస్తా. ఇబ్బంది పడడం అవసరం ఏం లేదు. ఇక్కడ 1/4 ప్లస్ 1/6 రెండు ఎల్సిఎం చేసుకుంటే మనకి 5/12 వస్తామా? అర్థమైందా? 5/12 వస్తాయి. 5/12 వచ్చిన తర్వాత ఇక్కడ మనకేం చెప్పింది? 12 పార్ట్స్ అనేది ఒరిజినల్ వాల్యూ. 5 పార్ట్స్ అనేది ఇంక్రీజా డిక్రీజ్ అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంక్రీజ్ అని చెప్పాడు. ఇంక్రీజ్ చెప్పాడు కాబట్టి ఒరిజినల్ వాల్యూని 12 పార్ట్స్ కాబట్టి 12 పార్ట్స్ 5 పార్ట్స్ ఇంక్రీజ్ చేసాం. అంటే ఏమవుతుంది? 12 ప్లస్ 5 అంటే 17 పార్ట్స్. 17 పార్ట్స్ అనే వాల్యూ అనేది మనకి ఎంత అవుతుంది? 3893 అవుతుంది. 17 పార్ట్లను మనం పెంచితే 3893 అయింది. మనకేం కావాలి? ఒరిజినల్ కావాలి. ఎంత? 12 కదా ఒరిజినల్. 12 పార్ట్స్ కావాలి. ఇక్కడ ఏమైనా క్రాస్ మల్టిప్లై చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏమైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. 17 టేబుల్ అనేది 3893లో 229 టైమ్స్ పోద్ది అనమాట. 229 టైమ్స్ పోద్ది. 229 సార్లు పోద్ది. ఇంకా మనకి క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇంకా క్యాన్సిల్ అయ్యి ఏం లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలమ్మా. డెఫినెట్ అంతేగాని మల్టిప్లై చేయమని మొత్తం మల్టిప్లై చేయకూడదు. ఇక్కడ యూనిట్ ప్లేస్ మల్టిప్లై చేయండి. బిగ్ ఏదైనా ఫస్ట్ యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్లో ఉంది ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 2 ఉంది. యూనిట్ ప్లేస్లో ఫస్ట్ 9 ఉంది, తర్వాత 2 ఉంది. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 9 రోళ్ళ 18 వస్తాయి. అంటే యూనిట్ ప్లేస్ డెఫినెట్లీ కూడా 8 ఉంటుంది అని కరెక్ట్ అర్థమవుతుంది. అప్పుడు మనం ఆప్షన్ చూసుకుంటే 8 ఉన్న ఆప్షన్ ఏదో చూడండి. 8 ఉన్న ఆప్షన్ 4 కాబట్టి అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా?